హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ప్రియా. ఈరోజు మనం మరో అద్భుతమైన దేవాలయాన్ని సందర్శించుకుందాం. అది సహ్యాద్రి పర్వతాల నడుమ ఒక దివ్యమైన క్షేత్రం. మహారాష్ట్రలోని పూణేలో భావగిరి గ్రామంలో వెలసింది ఈ ఆలయం. అదే భీమాశంకర్ జ్యోతిర్లింగం. ఇది 12 జ్యోతిర్లింగాలలో 6వది. ఇక్కడికి చేరుకోవడం కూడా ఒక సాహసయాత్రే. ఈ దేవాలయం దర్శించుకోవడానికి మేమైతే హైదరాబాద్ నుండి బయలుదేరి లోనావాల బస్ స్టాండ్లో దిగాము. మేము ఆల్రెడీ అక్కడ రూమ్ బుక్ చేసుకున్నాం. సో అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యాం. ఆ తర్వాత క్యాబ్ మాట్లాడుకొని భీమాశంకర్కి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు దాదాపు మనం 100 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇంకా ఇక్కడ నుంచి బైక్ రెంటల్స్ కూడా ఉన్నాయి. కానీ కొండ ప్రాంతం కావడం వల్ల జాగ్రత్తగా డ్రైవ్ చేయడం చాలా అవసరం. ఇక్కడికి వెళ్ళడానికి పూణే నుండి కూడా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. పూణే నుండి శివాజీ బస్ స్టాండ్కి చేరుకొని అక్కడ భీమాశంకర్కి డైరెక్ట్ బస్ ఎక్కచ్చు. అక్కడ ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 వరకు అవైలబుల్లో ఉంటాయి. ఒకవేళ సాయంత్రం బస్ మిస్ అయితే ఇక్కడ ఉండడం తప్ప మరో మార్గం లేదు. అంతేకాదు, ఇక్కడే స్టే చేయడానికి ఎక్కువ హోటల్స్ రూమ్స్ కూడా ఉండవు. అందుకే వీలైనంత త్వరగా అదే రోజు తిరిగి రావడానికి ప్రయత్నించడం మంచిది. రిస్క్ ఎందుకని మేము క్యాబ్ ఎంచుకుందాం. ఇలా పూణే నుంచి భీమాశంకర్ చేరుకోవడానికి దాదాపు 127 కిలోమీటర్లు ప్రయాణించాలి. చాలామంది షిరిడి నుంచి ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వస్తారు. అలా షిరిడి నుంచి అయితే 180 కిలోమీటర్లు ఉంటుంది. మనం గుడికి చేరువవుతున్న కొద్దీ ఎత్తైన కొండలు, అక్కడి పచ్చని చెట్లతో నిండి ఉంటుంది. మనం వేకువజామున బయలుదేరితే ఆ సమయంలో చల్లని గాలి, ఆ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మనం ఇప్పుడు భీమాశంకర్ చేరుకున్నాం. భీమాశంకర్ ఈ పేరు వినగానే మీకేమనిపిస్తోంది? ఈ పేరుకు వెనక ఎంత గొప్ప చరిత్ర దాగి ఉందో మీకు తెలుసుకోవాలని లేదా? ఇంకెందుకు ఆలస్యం, రండి తెలుసుకుందాం. పూర్వం సహ్యాద్రి పర్వతాల శిఖరంపై ఒక రాక్షసుడు, అతని తల్లి నివసించేవారు. భీముడు, భీమాసురుడు. ఎంత భయంకరమైన పేరు కదూ. అతని తల్లి కర్కటి ఒక రాక్షసి అయినప్పటికీ ఆమె పరమశివ భక్తురాలు. భీమాసురుడికి ఒక ప్రశ్న వెంటాడుతూ ఉండేది: తన తండ్రి ఎవరు? ప్రతిసారి కర్కటి మాత్రం ప్రశ్నను దాటవేసేది. ఒకరోజు మాత్రం అతను పట్టుబడ్డాడు. అతను తల్లిని నిలదీశాడు. నాకు నిజం చెప్పకపోతే నేను ఆత్మాహుతి చేసుకుంటాను అని చెప్పాడు. భీముడి మొండి పట్టుదల చూసి కర్కటి భయపడింది. ఇక దాచడం వల్ల లాభం లేదని గ్రహించి అప్పుడు కర్కటి తన వంశ చరిత్రను చెప్పడం మొదలుపెట్టింది. ఆమె చెప్పిన కథ వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆమె తల్లిదండ్రులు కర్కటుడు, పుష్కసి అనే రాక్షసులు. ఆమె ఇలా వివరించింది: నన్ను విరాజుడు అనే అసురుడికి ఇచ్చి వివాహం చేశారు. కానీ కొంతకాలానికే విరాజుడు శ్రీరాముని చేతిలో మరణించాడు. నా తల్లిదండ్రులు అగస్త్య మహర్షి శిష్యుడైన సతీక్షుడిని తినపోయినందుకు అగస్త్య మహర్షి వారిద్దరిని భస్మం చేశారు. నన్ను కూడా చంపాలని ప్రయత్నించగా నేను పారిపోయి ఈ పర్వతాలకు చేరుకున్నాను అని చెప్పింది. ఇంతకీ ఈ భీమాసురుడి తండ్రి ఎవరు? అతని తండ్రి గురించి వింటే మీకు మరింత ఆశ్చర్యం కలుగుతుంది. కర్కటి తన కొడుకుతో ఇలా చెప్పడం కొనసాగించింది: విరాజుడు మరణించిన తర్వాత నేను అరణ్యంలో తిరుగుతుండగా లంకాధిపతి రావణాసురుడి సోదరుడైన కుంభకర్ణుడు నన్ను చూసి బలవంతంగా వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆయన నన్ను విడిచి లంకకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నాకు నువ్వు జన్మించావు. నీ ప్రశ్నకి సమాధానం ఇదిగో: నీ తండ్రి కుంభకర్ణుడు. కానీ రామాయణ యుద్ధంలో శ్రీరాముడు మీ పెదనాన్న రావణాసురుడిని సంహరించాడు. ఆ తర్వాత నీ తండ్రి అయిన కుంభకర్ణుని కూడా శ్రీరాముడు చంపేశాడు. దాంతో మనం దిక్కులేని వాళ్ళైపోయామని రోధించింది. ఇదంతా విన్న భీమాసురుడు కోపంతో రగిలిపోయాడు. విష్ణు భక్తులు, ఋషులు లేకుండా చేస్తానని తల్లితో చెప్పి బ్రహ్మదేవుని కోసం 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై అతని కోరిక మేరకు అంతులేని పరాక్రమాన్ని, అనంతమైన సైన్యాన్ని వరంగా ప్రసాదిస్తాడు.
వరగర్వంతో భీమాసురుడు దేవలోకంపై దండెత్తి ఇంద్రుడిని ఓడించి తన సేవకుడిగా మార్చుకున్నాడు. అటుపై భూలోకమంతా తిరిగి సాధువులైన భక్తులను మహర్షులను బాధించాడు. సహ్యాద్రి పర్వతాలలో కామరూపదేశం ఉండేది. దీనిని పరమశివభక్తుడైన సుదక్షణుడనే రాజు పాలించేవాడు. భీమాసురుడు అతనిపై కూడా దండెత్తి అతనిని యుద్ధంలో ఓడించేశాడు. అంతేకాకుండా సుదక్షణుడిని కారాగారంలో బంధించి తీవ్రంగా హింసించేవాడు. అయితే గొప్ప శివభక్తుడైన సుదక్షణుడు కారాగారంలోనే మట్టితో ఒక శివలింగాన్ని చేసి దానిని నిత్యం పూజించేవాడు. ఈ విషయం తెలుసుకున్న భీమాసురుడు ఈ లోకానికి తానే దేవుడని తన పేరునే జపించాలని పట్టుబడ్డాడు. అయితే సుదక్షణుడు ఇందుకు అంగీకరించలేదు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భీమాసురుడు ఆ శివలింగాన్ని తన కత్తితో ఖండించబోయాడు. సరిగ్గా ఆ కత్తి శివలింగంపై తగలగానే శివుడు ప్రత్యక్షమై తన భక్తునికి అండగా నిలిచాడు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న శివలింగంపై ఒక కత్తిఘాటును మనం ఇప్పటికీ చూడవచ్చు. వరగర్వంతో ఉన్న భీమాసురుడు తన ఎదుట ఉన్నది లయాకారుడైన శివుడన్న విషయం మరిచి యుద్ధానికి దిగుతాడు. ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. చివరికి భీమాసురుడు శివుని చేతిలో హతమవుతాడు. విషయం తెలుసుకున్న కర్కటి తన కుమారుడి తప్పును మన్నించి అతనికి మోక్షం ప్రసాదించాల్సిందిగా శివుడిని వేడుకుంటుంది. ఎంత రాక్షసుడైనా బ్రహ్మవరం పొందినవాడు కావడం, తమ పరమ భక్తురాలి కుమారుడు కావడంతో భీమాసురుడికి శివుడు మోక్షం ప్రసాదిస్తాడు. అలాగా అతని పేరుపై ఇక్కడ భీమాశంకర జ్యోతిర్లింగంగా వెలిశాడని స్థల పురాణం చెబుతుంది. ఆ భయంకరమైన యుద్ధంలో శివుడి శరీరం నుంచి జారిన చెమట బిందువు ఓ నదిగా మారింది. అదే ప్రస్తుతం భీమా నదిగా ప్రవహిస్తుంది. ఈ నది ఆలయం ప్రక్కనే ఉంటుంది. సాక్షాత్తు పరమశివుని చెమట ద్వారా ఏర్పడిన నది కాబట్టే ఇందులో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని చెబుతారు. చూసారా, భీమాసురుడి జన్మరహస్యం, 6వ జ్యోతిర్లింగ చరిత్ర. ఇప్పుడు ఈ కథకు సాక్ష్యంగా నిలిచిన ఈ దివ్య క్షేత్రాన్ని సందర్శిద్దాం రండి. ఈ జ్యోతిర్లింగం భూమి కంటే చాలా దిగువగా ఉంటుంది. ఈ మెట్ల మార్గం ద్వారా మనం ఆలయాన్ని చేరుకోవాలి. ఆలయం చేరుకోవడానికి ఇంచుమించు 180 నుంచి 200 మెట్లు ఉంటాయి. ఇటు ఎడమవైపు ఉండేది ఫ్రీ క్యూ లైన్. ఇది మేము దాదాపు 50 మెట్లు దిగగానే స్టార్ట్ అయ్యింది. పెయిడ్ దర్శనం వెళ్ళే వాళ్ళు ఇలా నేరుగా వెళ్తే ఆలయ సమీపంలో టికెట్ ఇవ్వరు, కానీ కొంతమంది 300 తీసుకొని ఆలయం బ్యాక్ సైడ్ ఉన్న ఒక క్యూ లైన్లోకి పంపిస్తారు. ఇప్పుడు మనం పెయిడ్ దర్శన్ క్యూ లైన్లోకి వచ్చాం. ఈ జ్యోతిర్లింగాన్ని మనం తాకి దర్శించుకోవచ్చు. ఈ భీమాశంకర లింగాన్ని శాకిని, డాకిని మొదలైన రాక్షస గణాలు ఇప్పటికీ సేవించబడుతున్నాయని చెబుతారు. అందువల్లే ఈ జ్యోతిర్లింగాన్ని సందర్శిస్తే భూత ప్రేత పిశాచాల బాధ నుంచి విముక్తి కలుగుతుందని ఎన్నో ఏళ్లుగా హిందూ భక్తుల నమ్మకం. అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న వేలాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకొని పుణ్యం సంపాదించుకుంటున్నారు. నాకైతే జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ ఆలయాన్ని దర్శించుకోవడం, ఈ ప్రయాణం ఎంతో బాగా నచ్చింది. మీరు కూడా ఇలాంటి అనుభూతిని పొందాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుకి వస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.